ఈరోజు మనకి ఏకతా ధ్యానము ఆదివారము మనకి వచ్చిన మాస్టర్ మన కాసిన ఆనంద్ ప్రసాద్ గారు గత ఎన్నో సంవత్సరాల నుంచి 2007లో ధ్యానంలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి విశేషంగా 7-8 గంటలు రోజుకి ధ్యానం చేసి అనుభవాలు పొంది తాము పొందిన అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో చక్కగా అందరికీ అనుభవాన్ని పంచుతూ పిరమిడ్ మోడల్ స్కూల్ ని స్థాపించి విజయవాడలో పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం ఆవశ్యకత ఎంత ఉంది అన్నదానికి ధ్యాన విద్యార్థి మోడల్ స్కూల్ ప్రారంభించారు. విశేషంగా కృషి చేస్తున్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో తమ వంతు బాధ్యతగా పనిచేస్తూ మొన్న ఎన్నికల్లో కూడా ఎంతో మందికి ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయడానికి తమ వంతు పాత్రని పోషించారు. విశేషమైన ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అనుభవ జ్ఞానం ఉన్నది. ఎన్నో పుస్తకాలు చదివారు. ఈ రోజు వారి యొక్క విశేషమైన జ్ఞానాన్ని మన అందరం తీసుకుందాం. వారి సజ్జన సాంగత్యంలో మనం ధన్యులవుదాం. నమస్తే సార్, వెల్కమ్ అండి. కంటిన్యూ సార్. నమస్కారాలు. రోజు అందరినీ కలుసుకునే భాగ్యం ఈ విధంగా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి మనం హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనం అంతా ఇంత ఆనందంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం మన లోపలికి మనం వెళ్ళడం, మనతో మనం అనుసంధానం అవ్వడం. మనం మన లోపలికి మనం అంటే కృష్ణుడు ఒకసారి ఆయన నోరు తెలిసి మట్టి తింటున్నాడని వాళ్ళ అన్నయ్య చెప్తే బలరాముడు నోరు తెరిచి చూపిస్తే ఆయన శరీరంలో అనంత విశ్వం లోకాలన్నీ కనిపిస్తుంది. కృష్ణుడి నోట్లో కనిపిస్తున్నాయి అంటే ఆ కృష్ణుడు ఒక పరమాత్మ స్థితిలో ఉన్నాడు. ఆ పరమాత్మ స్థితిలోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ధ్యానం. ఎన్నో జన్మలుగా అతని లోపలికి అతను వెళ్తున్నాడు. అతని లోపల అనంతమైన లోకాలు ఉన్నాయి. అతని లోపల ఉన్నాయి అంటే అలాంటి ఆ కృష్ణుడి స్థితిలో ఉన్న ఎవరికైనా ఆ లోకాలన్నీ ఉన్నట్లే. అందుకే జీసస్ ఏమంటాడంటే, పరలోకం అనేది నీ లోపలే ఉంది, దేవుని రాజ్యం నీ లోపలే ఉంది, ఆ దేవుని రాజ్యంలో చేరాలంటే చిన్నపిల్లలు కంటే అన్నాడు. ఆ చిన్నపిల్లలు కావడం అంటే మనసు యొక్క స్థితి, మానసిక స్థితి చిన్నపిల్లలుగా తయారవడం, మన ఆలోచన స్థితి చిన్నపిల్లలుగా తయారవడం. ఆ కృష్ణుడు ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగా అల్లరి చిల్లరగానే ఉంటాడు. బాలకృష్ణుడు ఆ చిన్నపిల్లల చేష్టలతోనే ఆడుతూ పాడుతూ అందరితో ఉంటాడు అన్నమాట. ఆయన పెద్దవాళ్ళలాగా కొన్ని సందర్భాల్లోనే ఉంటాడు, అది పెద్దవాళ్ళతో యుద్ధం చేశాడు. కానీ నిరంతరం ఆయన చిన్నపిల్లలానే ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటాడు, అందరితో ఆనందంగా ఉంటాడు. అలాంటి ఒక స్థితిలో కనుక మనం కూడా ఉంటే మన లోపలే ఆ రాజ్యం అంతా వస్తుంది. ఆ లోకాలన్నీ మన లోపలే అనంతంగా ఉంది. మన లోపలికి మనం వెళ్ళాలి. మన లోపల ఏమున్నది? 7 శరీరాలు ఉన్నాయి. 7 శరీరాలు అంటే ఒకసారి పత్రిసారుతో పాటు ధ్యాన జగత్ ఆఫీస్ నుంచి స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ కారులో వెళ్తుంటే అప్పుడు
ఆ మాట్లాడుతున్న సందర్భంలో పత్రి గారు ఏం చెప్పారంటే, ఆ గురువు గారు నాకు ఒక విషయం చెప్పారు, చెప్పనా అన్నారు. మీ గురువు గారు మీకు చెప్తే మా గురువు గారు మాకు కూడా చెప్పాలి కదా సార్ అన్నారు. 7 శరీరాలు అవతల 7 శరీరాల అవతల 7 కొండలు దాటి ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు త్వరలో ఒక పెట్ట ఉంది. ఆ పెట్ట పీక పిసికేస్తే మనకు కావాల్సినవి అన్ని ఇచ్చేస్తుంది, అన్ని శక్తులు ఇచ్చేస్తుంది. అర్థమైందా అన్నారు. 7 సముద్రాల అవతల 7 కొండల అవతల మర్రి చెట్టు త్వరలో ఒక పెట్ట పీక పిసికేస్తే మనకు అన్ని ఇచ్చేస్తుంది. నాకు వెంటనే స్ట్రైక్ అయింది. అర్థమైంది సార్ అని. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. బాగా ఆలోచించండి, అర్థమవుతుంది. అప్పుడు ఏంటది? పీక పిసకాలి. పిసకడం అంటే చంపేయడం. అహింసా పద్ధతి ఎవరిని చంపొద్దని చెప్తున్నారు కదా పత్రి గారు, మరి చంపడం అని అన్నారు అంటే ఇందులో చంపే విషయం కాదు. ఇదేంటి 7 సముద్రాలు 7 శరీరాలు అనగానే వెంటనే 7 కొండలు అనగానే 7 శరీరాలు 7 చక్రాలు 7 కొండలు వాడు అంటాం కదా. మర్రి చెట్టు అంటే సహస్రారం, అందులో త్వరలో అంటే బ్రహ్మరంధ్రం. అక్కడ పెట్టుంది. అక్కడ పెట్ట పీక పిసికేయాలి అంటే మనసుని చంపేయాలి. ఆ మనసుని చంపేస్తే నీకు అన్ని శక్తులు వచ్చేస్తాయి. చంపాల్సింది మనసునే, ఏం లేదు. సింపుల్. సింపుల్ అంటే విషయం చిన్నదే, కానీ సాధన దాన్ని చంపడం చాలా కష్టం. దానికే శ్వాస మీద చేస్తాం. ఎప్పుడైతే మనం మనసుని మనం ఆపేశామో మనలో అనంతమైన శక్తి అనేది వస్తుంది. మనకు శక్తులు ఇవ్వడం అంటే ఏదో మనం దాన్ని సృష్టించడము అంటే అభూత కల్పనలు, అద్భుతాలు ఇవన్నీ దొరుకుతాయి. అవి చెయ్యం. ఎవరు ఏ కృష్ణుడు కానీ ఎవరు కానీ ఒక నిజమైన ఆధ్యాత్మికుడు ఏ ప్రదర్శనలు చేయడు. కానీ అద్భుతాలు అనేవి, మహిమలు అనేవి జరుగుతాయి. ఒక షిరిడి సాయిబాబా జీవితంలో కావచ్చు, శ్రీపాద శ్రీవల్లభుడు జీవితంలో కావచ్చు, నరసింహ సరస్వతి జీవితంలో కావచ్చు, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు, మహిమలు అనేవి జరుగుతాయి. ఆ జరగడానికి వెనుక ఏముంది అంటే సైన్స్. అదే సాధన. ఆ సాధన ఫలితంగా అవి జరుగుతుంటాయి. మన జీవితంలో కూడా ఎన్నో జరిగినాయి. ధ్యానం చేయడం ద్వారా క్యాన్సర్ తగ్గిపోతుంది, అసలు బీపీ షుగర్లు తగ్గిపోతాయి, అనేక దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి. ఒకరి జీవితంలో ఉద్యోగం వస్తుంది, ఒక జీవితంలో కుటుంబం బాగుపడుతుంది, ఇంకో జీవితంలో ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. అలా అనేక అద్భుతాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అవి మనం కోరుకుంటే జరిగేవి కాదు. అవి ఆటోమేటిక్ గా జరగాలి, జరుగుతాయి. మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగైతే ఎవరు కోరికలు కోరుకుంటారు? ఇప్పటి వరకు తపస్సు ద్వారా కోరికలు కోరుకునేది రాక్షసులు. వాళ్ళు కోరికతోనే ప్రారంభిస్తారు. నాకు చావు అక్కర్లేదు అని హిరణ్యకశిపుడు, చావు అక్కర్లేదంటే కుదరదురా బాబు, కావాల్సిందే ఎవడైనా అంటే వాళ్ళ వాళ్ళ నాన్న హిరణ్యాక్షుడు
ఆ జంతువుతో తాగకూడదు, ఈ జంతువుతో తాగకూడదు అని ప్రపంచంలో ఉన్న జంతువులన్నీ పేర్లు చెప్పాడు కానీ పంది పేరు మాత్రం మర్చిపోయాడు. వరాహం. వరాహం ద్వారా చావకూడదు. అప్పుడు నారాయణుడు ఏం చేశాడు? వరాహ అవతారంలో వచ్చాడు. అన్ని చెప్పా గాని అంటే వరాహం అనేది హీనమైంది అనుకుంటాం. భగవంతుడి యొక్క సృష్టిలో ఏది హీనమైంది? అన్ని సమానమే. అన్నిట్లో ఉన్నది ఆత్మ పదార్థమే. అన్నిట్లో నేనే ఉన్నా అని చెప్తున్నాడు. కాబట్టి అన్ని జీవరాశుల్లో ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటామో, మనం ప్రేమిస్తామో, మనమే అన్ని జన్మల్లోనూ జీవించాం, జన్మ తీసుకున్నాం. ఒక ఖనిజ సామ్రాజ్యంలో, వృక్ష సామ్రాజ్యంలో, జంతు సామ్రాజ్యంలో, అనేక మానవ జన్మల్లో మనం జన్మలు తీసుకొని అనేక అనుభవాలు పొందాం. మన అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, వీటిల్లో మన యొక్క ఆ ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యాలు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా ఆ శరీరాల్లో, ఆ కోశాల్లో ఉంది. వాటన్నిటిని అవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. ఇక్కడ మన శరీరం అంటే ఈ ఫిజికల్ బాడీ, మనకు కనిపిస్తున్న ఈ శరీరం అనేది శరీరాలు కావు. మన పైన బట్టలు వేసుకున్నట్టుగా దీన్ని ఆధారం చేసుకొని ఈ శరీరాన్ని, ఫిజికల్ బాడీని, ఈ 7 శరీరాలు మన పైన ఆవరించి ఉన్నాయి, మన చుట్టూ పొడుగుడ్డ ఆకారంలో. మొదట అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. ఆ తర్వాత ఇవి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి చక్రాలతో అనుసంధానమై ఉన్నాయి. అంటే అది కనెక్షన్. సంపదలన్నీ మన లోపలే ఉన్నాయి. అనంతమైన సంపద మన లోపలే ఉంది. దేవుని రాజ్యం నీ లోపల ఉంది అంటే ఈ అనంతంగా ఈ విశ్వంలో ఉన్నదంతా కూడా నీలోనే ఉంది. ఈ యొక్క శరీరాల్లో నువ్వు ఎన్నో జన్మలుగా నువ్వు వాటితో అనుసంధానం అయి ఉన్నావు. ఆ శక్తి అంతా నీలో, అంటే అది ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్లో మనం ఫోన్ పే చేస్తాం, ఇక్కడ డబ్బులు లేవు, కానీ ఆ డబ్బు విలువ అనేది ఈ డిజిటల్ మనం కొడితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది, వేరే అకౌంట్లో, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తుంది. అలాగే ఇక్కడ దానికి సంబంధించిన డిజిటల్ అంతా కూడా ఆ డిజిటల్ రూపంలో ఈ యొక్క అన్నమయ కోశంలో ఖనిజ సామ్రాజ్యం, బంగారం, వెండి ఏవైతే అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ వృక్ష సామ్రాజ్యంలో ఉన్నాయని ఇక్కడ ఉన్నాయి. నీకు ఎలాంటి ఔషధాలు కావాలన్నా ఆ వృక్ష సామ్రాజ్యం నుంచి నువ్వు తీసుకోవచ్చు. ఎలాంటి జంతువులకు సంబంధించినటువంటి జ్ఞానం, సూక్ష్మగ్రాహ్యత, ఒక పిల్లిలో సూక్ష్మంగా దానికి కావాల్సిన దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే భయం లేకుండా, లేకపోతే ఎవరు పట్టుకోకుండా దానికి ఏం కావాలో అది వెళ్ళి తాగి వెళ్ళిపోతుంది. కుక్కకు ఉండే విశ్వాసం, ఒక చిరుతపులికి ఉండే పరుగు, ఒక సింహానికి ఉండేటువంటి ధైర్యం, ఏనుకుండే బలం, ఇవన్నీ నీ యొక్క మనోమయ కోశంలో ఉన్నాయి. దేవతలు ఆ యొక్క శక్తులను ఉపయోగించుకున్నారు. ఆ జంతువులు వాళ్ళ వెనక ఉన్నాయి, వాళ్ళ వాహనాలుగా ఉన్నాయంటే వాటి యొక్క శక్తులు నిరంతరం ఆ దేవతలు ఉపయోగించుకొని పనిచేస్తుంటారు, యుద్ధం చేస్తుంటారు వాళ్ళ జీవితాల్లో. అలాగే మనం కూడా ఆ
జంతువులతో మనం ప్రేమతో సఖ్యతతో ఫ్రెండ్షిప్ చేస్తే మన జీవితంలో మనం ఎన్నో జన్మలుగా ఆ జంతువులుగా మనం ఉన్నాం కాబట్టి దాని యొక్క లక్షణాలన్నీ మన లోపల ఉన్నాయి, మన శరీరంలో ఉన్నాయి. మనకు కావాలనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఫోన్ పే చేసినట్టు. అందుకే వేమన తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతికెడి తనువులు మోసడి ఎద్దుల మన్మము తెలియ మహిళ వేమ. తనలోనే సర్వం ఉంది. ఈ భూమి లోపల 3000 కిలోమీటర్లు వెళ్తే బంగారం గని ఉంది. మొత్తం ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. వారి యొక్క యోగ సాధన ద్వారా వాటిని తీసుకొచ్చారు పైకి. అంతంగా ఉంది. అంటే ఫోన్ పే చేసినట్టు ఆ ధ్యాన సాధన. ఇక్కడ డిజిటల్ ఫోన్ లో నెట్వర్క్ ఉంటే, ఇందాక నెట్వర్క్ లేదు, మిమ్మల్ని కలవలేకపోయా నేను. నెట్వర్క్ వచ్చింది, కలవగలిగాను. ఈ నెట్వర్క్ అనేది ఇక్కడి నుంచి మనం ఫోన్ పే ద్వారా ఇంకో చోటకి ఎలాగైతే మనం పంపించగలుగుతున్నామో, అలాగే మనం ఎన్నో లోకాల్లో ఎక్కడెక్కడ ఉందో అదంతా మన శరీరానికి కనెక్షన్ ఉంది, దాంతో అనుసంధానం అయింది. ఏది కావాలంటే అది మనకు వస్తుంది. ఆరోగ్యం కావాలంటే అనేక ఔషధ మొక్కలు, అన్ని లక్షణాలు, ఆ వృక్షాలు అవన్నీ కూడా ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినంత ఈ కనెక్షన్ ఇక్కడ ఉంది. నువ్వు సంపాదించిన జ్ఞానం అంతా ఇక్కడే ఉంది. నీ యొక్క ప్రాణమయ కోశం, ఆ జంతువులకు సంబంధించినంత నీ చుట్టూ ఒక శరీరం. దీనికి లింక్ ఎక్కడ ఉంది? ఈ 7 చక్రాలు, దానికి 3 లాకులు. చక్రాలన్నీ ఉన్నాయి 7. సహస్రార స్థితి ఆజ్ఞాచక్రమే 2 విధాలకు పనిచేస్తుంది. నీ కోసం నువ్వు పనిచేస్తే ఆజ్ఞాచక్రం, ఇతరుల కోసం పనిచేస్తే సహస్రారం. ఇలా 7 చక్రాలు. 7వది స్థితి, సహస్రార స్థితి. ఆ 7 3 కనెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నాభి స్థానంలో, హృదయ స్థానంలో, ఇక్కడ ఒకటి మధ్య స్థానం. ఈ 3 లాక్స్, రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి. ఈ 3 లాకుల్ని ఓపెన్ చేయాలి. ఉన్నది ఒకటే కీ, అదే శ్వాస. నువ్వు శ్వాసను పట్టుకుంటే నీ కీ ఈ 3 లాకులు ఓపెన్ చేసి నీలో ఉన్న అనంతమైన సృష్టి నీకు ఉపయోగపడేటట్టుగా చేసుకుంటుంది. అంటే నువ్వేది కావాలంటే అది వస్తుంది. నువ్వు అడగాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అందుకని తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేదు ధర వెతికేడి ఈ తనువులు మోసడి. కాబట్టి మనము అడగాల్సిన అవసరం లేదు, దేన్ని నీలోనే ఉంది. నీకు ఏది కావాలంటే అది అందిస్తుంది. అలాగే అర్జునుడు కృష్ణుణ్ణి కోరుకున్నాడు, దుర్యోధనుడు ధనాన్ని కోరుకున్నాడు. అంటే సారీ, రాక్షసు 10,000 సైన్యాన్ని కోరుకున్నాడు. కృష్ణుడేమన్నాడు, నేను మాత్రమే ఉన్నా, నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, నాకు 10,000 సైన్యం ఉంది. ఆ 10,000 సైన్యాన్ని ఈ 2, నేనా 10,000 సైన్యం, ఎవరు కావాలి అంటే? దుర్యోధనుడు ఎవరిని కోరుకున్నాడు? 10,000 సైన్యం కోరుకున్నాడు. రాక్షసులందరూ హిరణ్యకశిపుడు నాకు చావు అక్కర్లేదన్నాడు. చావు అయ్యకి ఆల్రెడీ వచ్చింది కదా చావు. సరే, అప్పుడు వీడు ఇంకో తెలివిగా ఏం చేశాడు? నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, మనిషితో చావకూడదు, జంతువుతో చావకూడదు, ఏ ఆయుధంతో చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు. ఇలా అనేక విషయాల్లో మళ్ళీ జాగ్రత్త పడ్డాడు. కానీ భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, వ్యాపకుడు. ఆయనకి తెలియంది ఏమని ఉంటది? నీకు తెలివితేటలు నీకుంటే ఆయన తెలివితేట ఆయనకు.
దాన్ని సృష్టించిన వాడికి తెలియదా? కాబట్టి ఆయన ఇందు గలడు అందులేడని సందేహము వలదు, ఎందెందుకు వెతికినా అందెందే గలడు సర్వోపగతం. అంటే ఇంట్లో లేదు, బయట లేదు, దర్వాజ మధ్యలో. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. మనిషి కాదు, జంతువు కాదు, రాక్షసుడు. ఏ ఆయుధం లేదు, గోర్లు. ఇలా పిలిచేశాడు, చంపేశాడు. అంటే ఒక భగవంతుడు అనంతంగా ఉన్నాడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు, సర్వసమర్థుడు, ఏమైనా చేయగలడు. నువ్వు భగవంతుడిగా మారాలి, నువ్వే పరమాత్మగా మారాలి. మారడానికి ఒకే ఒక మార్గం శ్వాసమే ధ్యానం. భగవంతుడు, ఆ భగవంతుడిని దర్శింపజేసేది గురువు. ఆ గురువు ఎవరు అంటే శ్వాస. నీ శ్వాసను నువ్వు పట్టుకుంటే అనంతమైనటువంటి ఆ పరమతత్వాన్ని, పరమాత్మ స్వరూపాన్ని నువ్వు దర్శించగలవు. ఆ 5 కోశాలు ఉన్నాయి చెప్పాము, ఇంకా 6వది 7వది 2 ఉన్నాయి. ఎందుకు పత్రి గారు ధ్యాన ప్రచారం చేయమన్నారు, అందరికీ ధ్యానం చెప్పమన్నారు అంటే, నువ్వు విశ్వ కళ్యాణంలో నువ్వు ఎప్పుడైతే భాగస్వామి అవుతావు, విశ్వ కళ్యాణం చేస్తావు, నువ్వు అందరిలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నువ్వు తట్టి లేపి వాళ్ళ ఆత్మ చైతన్యానికి నువ్వు ఎప్పుడైతే దోహదం చేస్తావో, అప్పుడు నీ విశ్వమయ కోశం అనేది డెవలప్ అవుతుంది. మనము ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో అందరికీ ధ్యానం చెప్పాలి. ఆ ధ్యానం చెప్పడం ద్వారా అందరూ అంతా నువ్వే, నువ్వే అంతా. ఈ శరీరపరంగా నేను, ఆత్మపరంగా అంతా నేనే. కాబట్టి నేను ధ్యానం చేస్తే సరిపోదు, అంతటా ఉన్నటువంటి నేను ధ్యానం చేయాలి. కాబట్టి ఇది అనంతంగా విస్తరించాలి. నీ విశ్వమయ కోశం అనేది అనంతంగా విస్తరించినప్పుడు ఆ విశ్వమయ కోశం మళ్ళా నాది నేను అనేది లేకుండా నిర్వాణం చెందాలి. అంటే వదిలేయాలి వీటన్నిటిని. ఈ వ్యవస్థ, ఈ సంస్థ, ఇవన్నీ కూడా మళ్ళీ వదిలి నువ్వు నిర్వాణ స్థితికి రావాలి. వేటి మీద బంధం అనేది, అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. అలాంటి ఒక స్థితి నీకు ఏర్పడి నీ శిష్యులు, లేకపోతే నీ గురువులు, నీ ఫాలోవర్స్, ఇలా నీ ప్రాంతము, నీ యొక్క దేశము, వీటి ఏ అభిమానం లేకుండా. అందుకనే పాకిస్తాను మందే, భారతదేశం మందే, అమెరికా మందే, యూకే మందే, అన్ని దేశాలు మనమే. ఇక్కడ నాది, నేను, నా ప్రాంతం, మా తెలంగాణ, మా ఖమ్మం, మా ఆంధ్ర, మా వైజాగ్, మా గుంటూరు, మా విజయవాడ, ఇవేం లేవు. అంతా నువ్వే, అంతా నీదే. నువ్వు అనంతం. ఆ స్థితికి నీ రానంత వరకు నిర్వాణమయ కోసం అనేది డెవలప్ కాదు. మాది వేరు, మీది వేరు, మా గ్రూపు, మీ గ్రూపు, ఇలాంటి గ్రూపులు కానీ ఇవన్నీ 800 కోట్ల మందికి ధ్యానం చెప్పాలన్నారు కానీ పాకిస్తాన్ వాళ్ళకి వద్దని చెప్పలేదు. ఇంకే దేశం వద్దని చెప్పారు. బంగ్లాదేశ్ వాళ్ళు మనోళ్ళు కాదు, ముస్లిమ్స్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈ భేద భావాలు అనేవి లేవు. ఈ భూమికి ఇన్ఛార్జి జీసస్. ఏ మతం అయింది? మతాలు వాళ్ళు ఎవరు పెట్టలేదు, మనుషులు పెట్టారు. రాముడు మతాన్ని పెట్టలేదు, కృష్ణుడు మతాన్ని పెట్టలేదు, బుద్ధుడు లేదా జీసస్ మతాలను పెట్టలేదు. వారు సత్యాన్ని ప్రపంచానికి అందించారు. అతన్ని సిలువ వేసిన వాళ్ళని కూడా, స్వామి, భగవంతుడా, నువ్వు తండ్రి, వాళ్ళకేం తెలియదు పాపం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని క్షమించమన్నాడు. అంత కరుణామయుడు, దయామయుడు జీసస్. అతనికి మతం అంట కట్టారు. ఎంత దౌర్భాగ్యం. వాళ్ళు మనల్ని ఉద్ధరించడం కోసము, మన లోపల ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించడం కోసం వాళ్ళ జీవితాలని త్యాగం చేస్తే, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కొంతమంది స్వార్థపరులు రాజకీయాలు చేస్తున్నారు, మతాలు సృష్టించారు.
అందుకనే నల్ల రాళ్లు తెచ్చి గుళ్ళు కట్టి మన బతుకుల్లో ఎటువంటి లాభాలు చేకూర్చలేవు. కాబట్టి పెంచుదనము అని ప్రేమించుకొనవలే అన్నాడు బ్రహ్మేంద్ర స్వామి. ఒకళ్ళనొకళ్ళు కించపరచుకోవడం అనేది కాదు, మనం అది మానేసి అందరినీ ప్రేమించాలి, అన్ని మతాల వాళ్ళని ప్రేమించాలి. అందుకే పత్రిజీ డిసెంబర్లో పెట్టారు ఈ ప్రోగ్రామ్. జీసస్ క్రిస్టమస్ అనేది ఆ సమయంలోనే వస్తుంది. ఆయనే ఈ భూమికి ఇన్ఛార్జ్, ఈ భూమండలానికి, ఈ విశ్వానికి ఇన్ఛార్జి బుద్ధుడు. మనం కూడా ఆయా లోకాల్లో ఉన్నప్పుడు మనము ఎన్నో లోకాలకి మన బాధ్యతలు తీసుకొని ఉన్నాం. కొన్ని లోకాలకు అధిపతులుగా మనం కూడా ఉన్నాం. మరి ఇప్పుడు ప్రత్యేకంగా భూమి మీదకి వచ్చాం. మనమేంటో మనం తెలుసుకున్నప్పుడు మన బాధ్యత ఈ భూమి మీద బంధాల్లో ఇరుక్కోకుండా, కుటుంబం అనేది ఉంది. ఎందుకుంది? ఒక భార్య, భర్త, ఒక సమాజం. మనం ఈ కుటుంబంలో, ఈ సమాజం అంతా కూడా కుటుంబాలతో ఉంది. ఆ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఆ మాట వినాలంటే మనం కూడా కుటుంబంలో ఉండాలి. మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న సత్యాన్ని, ఈ యొక్క అనంతమైనటువంటి ఆ స్థితిని మనం అర్థం చేసుకోగలుగుతాము, ఆ కుటుంబంలో ఇరుక్కోకుండా మన బాధ్యతని మనం నిర్వర్తించి ఈ భూమండలం మీద 800 కోట్ల మందికి ధ్యానం చెప్పడం అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం పనిచేయాలి. అది మన బాధ్యత. ఈ భూమండలాన్ని రక్షించాలి. ఈ మానవుడు స్వార్థం కోసం, అజ్ఞానం వల్ల ఈ భూమండలాన్ని మొత్తం నాశనం చేశాడు. ఆ నాశనం ఎంత భయంకరంగా ఉంది అంటే, ఈరోజు పీల్చే గాలి పొల్యూషన్, తాగే నీరు పొల్యూషన్, అలాగే తిండి పొల్యూషన్, గాలి, నీరు, ఈ మొత్తం ఆహారం అంతా పొల్యూట్ చేశారు. మానవుడు నేను దైవాన్ని అని తెలుసుకోకపోతే, అంతా అందరిలో ఉన్నది నేనే అని తెలుసుకోకపోతే ఆ అనుభవపూర్వకంగా మారడు. మారాలంటే ప్రధానమైనటువంటి ఒకే ఒక మార్గం ధ్యానం. అందుకే మనం ఏకతా ధ్యానం చేస్తాం. అంతా నేనే అంతా ఒకటే. అదే పిరమిడ్. కింద అనంతంగా ఉంది, పైన ఏకం. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రపంచాన్ని మొత్తం ఒకటిగా చేయడం కోసమే. మనమంతా ఒకటిగా తయారవడం కోసమే ఉంది. అందుకే మనం ఏకతా ధ్యానం చేయాలి. అంతా నేనే అంతా. ఈ సర్వజీవుల్లో, ఖనిజ సామ్రాజ్యంలో, వృక్ష సామ్రాజ్యంలో, జంతు సామ్రాజ్యంలో, మానవ సామ్రాజ్యం అంతటా నేనే ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు అనుభవపూర్వకంగా జీవిస్తావో, అవి అనంతంగా నీకు ఉపయోగపడడం అనేది, నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనేది నీ జీవితంలో వస్తుంది. కాబట్టి మనం ఏకతా ధ్యానం చేద్దాం. సో మనం 7 శరీరాలు అంటే అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, అలాగే విశ్వమయ, నిర్వాణమయ, ఈ 7 శరీరాలు, 5 శరీరాలు అందరికీ ఉన్నాయి. 6-7 శరీరాలని మనం డెవలప్ చేసుకోవాలి. విశ్వ కళ్యాణం ద్వారా విశ్వమయ కోశాన్ని, నిర్వాణి బాడీని, అంటే అన్నిటిపైన బంధాన్ని వదిలించుకొని ఆ నిర్వాణమయ కోశాన్ని మనం
డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకున్న తర్వాత మనం వదిలేయాలి. వదిలేయడం అంటే ఈ ఫిజికల్ బాడీని వదిలేస్తాం, కానీ 7 శరీరాలని మనం యాక్టివేట్ చేసుకుంటాం. 7 శరీరాలని యాక్టివేట్ చేసుకున్నాక అంటే మనము కేవలం ఈ ఫిజికల్ బాడీతో కాకుండా 7 శరీరాలతో పనిచేయడం అనేది అలవాటు చేసుకుంటాం. ఎట్లా? ఒక పత్రిజీ ఆయన ఎంతో మందిని ధ్యానంలో కలవడం జరిగింది. వాళ్ళకి సందేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురావడానికి ఆయన శరీరాలు ఉపయోగపడినాయి. అంటే ఆ 7 శరీరాలతో కూడి ఉన్నటువంటి ఫిజికల్ బాడీ కాదు, ఆ ఫిజికల్ బాడీ లాగానే ఉంటుంది ఆ రూపం, కానీ వాళ్ళకి ఫిజికల్ గానే కనిపిస్తారు, మాట్లాడతారు, లేదా ధ్యానంలో కనిపిస్తారు, తట్టి లేపుతారు. సో అట్లా ఎంతో మంది జీవితాల్లో వాళ్ళ యొక్క ప్రగతి కోసం వారు సహకరిస్తూ ఉంటారు. అలా ఎంతో మంది గురువులు, సత్యసాయి బాబా ఒక సందర్భంలో ఒక ఆయన ఫ్లైట్లో, ఆయన ఎప్పుడూ దేశం వదిలేసి వెళ్ళలేదు. ఫ్లైట్లో పైకి వెళ్ళిపోయాడు సొంత ఫ్లైట్లో, సిగ్నల్స్ కట్ అయిపోయినాయి, ఆయన దారి తెలియలేదు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. అప్పుడు బాబా వెళ్ళి అతన్ని తీసుకొచ్చాడు. మరి అక్కడ ఫిజికల్ గా ఉన్నాడా అంటే ఆయన ఫిజికల్ గా ఎప్పుడు దేశం దాటి వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఆయనతో ఫిజికల్ గా ఆయన కనిపించింది, ఆ మార్గాన్ని చూపించాడు, మళ్ళీ తర్వాత మాయమైపోయాడు. అలాగే ఒక అతను పడుకొని నిద్రపోతుంటే అతను సమస్యలతో వేదనతో బాధపడుతూ ఉంటే, ఏం బంగారు, ఏం కావాలి, ఎందుకు చింతిస్తున్నారు అని చెప్పేసి ఆయనకి ఒక మార్గ ఉపదేశాన్ని బోధించారు. అప్పుడు ఆ సమస్య నుంచి ఆయన బయటపడ్డాడు. ఇలా ఎంతో మంది వాళ్ళు వెళ్ళడం కాదు, ఒక సందర్భంలో పుట్టపర్తిలో ఒక అతను అర్జెంటుగా వెళ్ళిపోవాలి వేరే దేశానికి వెళ్ళాలి, అతనికి ఫ్లైట్ అవన్నీ లేవు, అర్జెంటు, చాలా అర్జెంటు. అప్పుడు మ్యాప్ ఎక్కడ మీ దేశం, అక్కడ వేలు పెట్టమన్నాడంట. ఆ వేలు పెడితే అతను మాయమైపోయాడు. అంటే వాళ్ళు వెళ్ళడమే కాకుండా వేరే వాళ్ళని కూడా పంపించగలిగేటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది. అలా వాళ్ళు తయారవుతారు ఎవరైతే 7 శరీరాలని యాక్టివేట్ చేసుకో. ఇది అందరికీ సాధ్యమే. ఒక సత్యసాయి బాబాకు, అలాగే స్వామి వివేకానంద ఆయన జీవితంలో ఆయన మరి రామకృష్ణ పరమహంస గురువుగా చేసుకొని ఆయన చెప్పినట్లుగా ప్రపంచం అంతా ఆయన మరి ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో రామకృష్ణ పరమహంస శరీరాన్ని వదిలేస్తాడు. అప్పుడు బాధ కలుగుతుంది వివేకానంద. జీవితం అంతా నీ కోసం నేను పనిచేశాను, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు నాకు దిక్కెవరు, నన్ను ఎవరు నడిపించాలి, నా పరిస్థితి ఏంటి అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఎవరో రాజస్థాన్లో కొన్ని మహిమలు చూపిస్తున్నారు, అతని దగ్గరికి వెళ్ళి ఆయన కలుసుకుందాం అని చెప్పేసి ఆయన బయలుదేరుతుంటే రామకృష్ణ పరమహంస ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. చనిపోయిన వ్యక్తి ఎలా వచ్చాడు? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేనున్నాను కదా, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళాను, ఏమర్థమైంది అని చెప్పేసి. ఇలా ఎంతో మంది వాళ్ళ గురువులు వాళ్లకు మార్గాన్ని ఉపదేశించారు. ఎప్పుడైతే వాళ్ళ 7 శరీరాలు యాక్టివేట్ చేసుకున్నారో ఆ తర్వాత వాళ్ళకి శరీరం అవసరం లేదు. ఈ ఫిజికల్ అంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు ఈ యొక్క 7 శరీరాలతో కలిసి వాళ్ళు ప్రపంచం అంతా, విశ్వం అంతా ప్రయాణం చేస్తూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండగా ఉన్న తర్వాత ఇంకా ఈ ఫిజికల్ బాడీ వాళ్ళకి అవసరం లేదు. అది వాళ్ళు విశ్వవ్యాప్తం అయిపోతారు. ఆ విశ్వంలో వాళ్ళు కావాలనుకున్న పని ఎవరి ద్వారా అయినా ఎలాగైనా చేసుకుంటారు. వాళ్ళు మనకు అవసరం,
ఎవరైతే ఈ దివ్యచక్షువుని ఉపయోగించుకోలేరో, కేవలం భౌతిక చక్షువులే ఉంటాయో, వాళ్ళకి మాత్రము ఒక ఫిజికల్ బాడీ అవసరం కాబట్టి మన కోసం వాళ్ళు భూమి మీద తిరుగుతూ మనల్ని తయారు చేశారు. మనం తయారైపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఫిజికల్గా అవసరం లేదు ఇక్కడ భూమి మీద. సదానంద యోగి పత్రిజీ తయారైన తర్వాత ఆయన నా పని అయిపోయింది అని వెళ్ళిపోయాడు. ఆయన ఆయన ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి దర్శించడం జరిగింది. ఎలా దర్శనం అంటే మనము ఈ ఫిజికల్ బాడీని మనం శరీరం అనుకుంటున్నాం. అందుకనే ఇది కాదు, ఈ పైన ఉన్న ఏదైతే ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో చినిగిపోయిన తర్వాత అవతల పడేస్తాము. దీనికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, చినిగిపోతే అవతల పడేస్తాం. దీని పైన ఉన్నటువంటి ఆ 7 శరీరాలనే మనం అసలైన శరీరం, అసలైన కోశాలు, సప్తకోశాల యొక్క సముదాయమే మనం అని తెలుసుకోవాలి. వాటి లింక్ అయినటువంటి 7 చక్రాలు ఎలా తెలుస్తుంది మనకు? ఆ 7 కోశాలు మనకు డెవలప్ అయినాయి అంటే, మొదటి చక్రంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, రెండవ చక్రంలో వాడు ఎలా ఉంటాడు, మూడో చక్రంలో ఎలా ఉంటాడు అనేది ఎవరిని వాళ్ళు అధ్యయనం చేసుకోవాలి. మూలాధార చక్రంలో ఉన్నవాడు ఒక కుంభకర్ణుడిలాగా తినడం పడుకోవడం తప్పించి వాడికి ఇంకో పని లేదు. ఒక 6 నెలలు పడుకుంటే 6 నెలలు పని చేస్తాడు, లేగుస్తాడు, మెరుగుతూ ఉంటాడు అంతే. పూర్తి కామమయమైనటువంటి శరీరం, పూర్తిగా స్వార్థం, తమోగుణ లక్షణాలు, పడుకోవడం, నిద్రపోవడం, ధ్యానం చేయడం, తినడం తప్పించి వాడికి ఇంక వేరే ప్రపంచం లేదు. ఆ తర్వాత కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత రజోగుణం, రావణాసురుడు అంటే అందరి దగ్గర నుంచి దోచుకోవడమే, అంతా నాదే, నేను అనేది ఉంది మొదటి చక్రంలో, మూలాధారంలో. రెండో చక్రంలో అంతా నాదే, పక్కనవాడిది నాదే, నాదే. సో అందరి నుంచి లాక్కోవడమే ఉంటుంది. రజోగుణం స్వాధిష్టానం అంటే నేను సర్పంచ్ని, నేను ప్రధానమంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నేనే అంతా నాదే అని ఆ అధిపతి మొత్తం నాకే కావాలి, ముల్లోకాలు నాకే కావాలి, అంతా నాకే కావాలి అనే ఒక స్థితి అనేది రజోగుణం. రజోగుణంలో రెండో చక్రంలో స్వాధిష్టాన చక్రంలో ఉంటాడు. ఆ లాక్కోవడానికి వాడు ఎలాంటి దుష్కర్మలు చేయడానికైనా సాహసిస్తాడు, ఎంత దుర్మార్గాలకైనా ఒడిగడతాడు, ఒక దుర్యోధనులాగా. వీళ్ళంతా రెండో చక్రం. ఈరోజు రాజకీయ నాయకులంతా రెండో చక్రంలో ఉన్నారు. స్వాధిష్టాన చక్రం, మణిపూరకం, మణి పూరించింది. వాడు పాండిత్యంతో ఉంటాడు, అనుభవం లేదు, పండితుడు, ఎన్నో శాస్త్రాలని అవలీలగా చెప్పగలుగుతాడు, ఎన్ని శ్లోకాలైనా బట్టి పట్టగలుగుతాడు. ఎంతో విజ్ఞానాన్ని వాడు చెప్తాడు తప్ప అనుభవం లేదు. నేను నాది అయిపోయిన తర్వాత వాడికి ఒక గ్రూప్ తయారవుతుంది, నా కులం, నా మతం, నా వర్గం. హిందూ మతం అంటాడు, ఒకడు క్రిస్టియన్ మతం అంటాడు, వాడు బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఒకడు ముస్లిం అంటాడు, ఒకటి జైన్ అంటాడు, నా కులమే గొప్పదంటాడు, నా మతమే గొప్పదంటాడు, నా వర్గమే గొప్పదంటాడు, నా శాస్త్రమే గొప్పదంటాడు. వాడు ఆ స్థితిలో ఉంటాడు, అంతా నేనే అంటాడు.
అంతా నాది అంటాడు, అంతా మనమే, మన గ్రూప్ నాది నేను దాటిన తర్వాత మనం ఒక గ్రూప్ తయారవుతుంది వాడి. అక్కడ విసుగు పడుతుంది, వాడికి అనుభవం లేదు, దుఃఖం వస్తుంది కొంతకాలం తర్వాత, కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత. ఆ తర్వాత అనాహతం హతం అవుతుంది. అంటే నేను నాది మనం అనేదంతా కూడా హతం అయిపోయి మౌనంలోకి వెళ్ళిపోతాడు. మౌనం, ఆ మౌన స్థితిలో నాది నేను అనేది లేదు. ఆ లేకుండా ఉండే స్థితిలోకి వెళ్ళి మౌనంలో సాధన, శుద్ధ సాత్వికం, తమోగుణం, రజోగుణం, సత్వగుణం దాటిన తర్వాత స్థితి. మూడో చక్రంలో ఉన్నప్పుడు సత్వగుణంలో ఉంటాడు, అంటే ఎవరికి హాని చేయడు, కానీ ఒక గ్రూపు వాడు పాండిత్యం అద్భుతంగా వాడు చెప్పగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, శ్లోకాలను బట్టి బట్టి ప్రమాణంగా వినిపించగలుగుతాడు. కానీ అక్కడ జ్ఞానం లేదు, అనుభవ జ్ఞానం లేదు. అది హతం అవుతుంది మొత్తం, మౌనం అయిపోతాడు, ఏం మాట్లాడు. ఇదంతా కాదు, సంతృప్తి ఏటో ఉంది, తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ మౌనంలో సాధన చేస్తాడు హనుమంతుడిలాగా. మొదటి స్టేజిలో కుంభకర్ణుడు, రెండో స్టేజిలో రావణాసురుడు, మూడో స్టేజిలో విభీషణుడు, నాలుగో స్టేజిలో ఆంజనేయుడు. అంటే సాధన చేస్తాడు హనుమంతుడు. ఒక కోతిలాగా ఉన్నవాడు అంజనం, ఆ మూడో కన్నును సంపాదించాడు. అంజనీపుత్రుడు హనుమంతుడు బలవంతుడిగా తయారవుతాడు, శక్తివంతుడిగా తయారవుతాడు, జ్ఞానవంతుడిగా తయారవుతాడు. తర్వాత స్టేజ్లో విశుద్ధి, శుద్ధం చేసుకున్నాడు, విశేషమైన శుద్ధి, జన్మ జన్మల కర్మల్ని శుద్ధి చేసుకున్నాడు ఆ సాధన ద్వారా. అప్పుడు అనుభవాలతో చెప్పడం మొదలు పెడతాడు. వాడికి అనుభవ జ్ఞానం వస్తుంది. అనుభవంగా ఈ శుద్ధి జరిగిన తర్వాత ఈ యొక్క మూడో కన్ను, ఆరో చక్రం దర్శిస్తాడు, అందరిలో ఉన్న దైవత్వాన్ని దర్శిస్తాడు. అంతటా నేనే, అందరిలోనూ దైవం ఉంది, ఆ దైవాన్ని, అందరిలో ఉన్న దైవాన్ని దర్శిస్తూ ఉంటాడు ఆరో చక్రంలో. ఎంతో మంది ఋషులు తపస్సు ద్వారా అన్నిట్లో ఆ దైవత్వాన్ని చూసినట్టుగా అందరిలో ఉన్న దైవత్వాన్ని చూస్తూ ఉంటాడు. ఏడవ స్థితిలో, ఏడవ చక్రం అంటే సహస్రార స్థితి. అది ఒక కృష్ణుడిలాగా, ఒక బుద్ధుడిలాగా అందరికీ సేవ చేస్తుంటాడు. అంతా నేనే, అసలు నేనే అంతా, అందరిలో ఉన్నది నేనే అనుకుంటాడు. అది దైవం అంటే అది వేరే కాదు, అది నేనే. నాకు నేను ఎలా చేసుకుంటానో అందరికీ నేను ఆ విధంగా చేస్తాను. అందరిలో ఆ దైవత్వాన్ని నేను బయటికి తీస్తాను, అందరికీ సేవ చేస్తాను. అందరూ నేనే అనే ఒక స్థితిలో జీవిస్తాడు ఏడో చక్రంలో. ఆ స్థితిలో జీవించడమే ఎవరెవరు ఏ కోశాలని డెవలప్ చేసుకున్నారో వాళ్ళు ఆ స్థితిలో జీవిస్తుంటారు. మనల్ని మనమే అధ్యయనం చేసుకోవాలి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఎన్నో గ్రంథాలు చదవడం ద్వారా, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా, ఎంతో మంది రాసినటువంటి విషయాలను మనం తెలుసుకోవడం ద్వారా, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా మనల్ని మనం ఈ పురోగమనం అనేది ఎప్పుడూ కూడా నిరంతరము మన యొక్క ఆత్మ పురోగమిస్తూనే ఉంటుంది. ఒకటో తరగతి నుంచి రెండో తరగతి, మూడో తరగతి, నాలుగో తరగతి ఎలాగైతే మనం ఒక్కొక్క తరగతి ఎక్కువసార్లు చదవచ్చు, కానీ ఒకటి తర్వాత 2కు వస్తాం తప్ప కిందకి వెళ్ళాం. 5 తర్వాత 6కు వస్తాం తప్ప కిందికి వెళ్ళాం. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తాం తప్ప కిందికి వెళ్ళాం. అలా పురోగమనమే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క క్లాస్ ఎక్కువసార్లు చదవచ్చు.
ఎక్కువసార్లు చదవడం ఉంటుంది తప్ప వెనక్కి వెళ్ళడం ఉండదు, పురోగమనమే ఉంటుంది, తిరోగమనం ఉండదు. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఆరు సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది. మొదటిది ఆత్మ సత్యం, ఆత్మ సిద్ధాంతం. అంతటా నేనే ఉన్నాను, అంతటా ఉంది అది. రెండవది కర్మ సిద్ధాంతం. నువ్వు మంచి పనులు చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఎలాగైతే రావణాసురుడు చెడు పనులు చేసి అతను కర్మ ఫలితాన్ని పొందాడు, అది కర్మ ఫలితం ఎవరికైనా తప్పదు, కృష్ణుడికైనా తప్పదు. ఈ భూమి మీద కర్మ అనేది అందరికీ ఉంది. రాముడు వాలిని చంపాడు చెట్టు చాటు నుండి. ఏమయ్యా రామ, నువ్వు చాలా గొప్పవాడు అన్నారు అందరూ, మహానుభావుడివి, పురుషోత్తముడివి, పురుషుల్లోనే ఉత్తముడివి, చెట్టు చాటు నుండి చంపడం అంటే నా ఎదురుకొచ్చి యుద్ధం చేయాలి కదా నువ్వు అంటే, నీకు వరం ఉంది నాయన, నీ ఎదురుకు వస్తే నేను చచ్చిపోతాను, ఎవరికైనా తప్పదు కదా చావు, కానీ నాకు పని ఉంది, నేను విశ్వ కళ్యాణం చేసే పని ఉంది నాకు. ఈ భూమి మీద రాక్షసుల్ని సంహరించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, కాబట్టి నేను ఇప్పుడే చావడానికి లేదు, రామరాజ్యాన్ని స్థాపించాలి, ఈ భూమండలం మీద నాకు పని ఉంది, కాబట్టి నీ కోరిక తీరుస్తా, ఏం కావాలో చెప్పు నీకు అంటే, నిన్ను చంపాలి అంటాడు. ఓకే, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో, నెక్స్ట్ జన్మలో చూసుకుందాం అంటే కర్మ ఫలితం ఎన్ని జన్మలైనా తప్పదు. కర్మ సిద్ధాంతం ఉంది, కర్మకు ప్రతిఫలం కూడా ఉంది అనేది ఇది రెండోది. మూడవది పురోగమన సిద్ధాంతం. అంటే ఆత్మ ఇప్పుడు కూడా పురోగమనం చెందుతుంది తప్ప తిరోగమనం ఉండదు, వెనక్కి వెళ్ళడం ఉండదు. జన్మ పునర్జన్మ, జన్మ పునర్జన్మ సిద్ధాంతం ఉంది, పురోగమన సిద్ధాంతం ఉంది. అంటే జన్మ ఉంది, మళ్ళీ పునర్జన్మ చేస్తూ ఉంటాం మనం, మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం, చస్తా ఉంటాం. అదే కృష్ణుడు చెప్పాడు, బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున. నువ్వు అనేక జన్మల్లో మనము జీవించి ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఈ రాజులంతా కూడా గత జన్మలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. నువ్వు ఎవరిని చంపుతున్నావు? నువ్వు ఆత్మను చంపలేవు, శరీరాన్ని చంపేస్తావు. ఆ శరీరం వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలి, కాబట్టి ఎంతో చెప్పి చూసాం, భౌతికంగా వినలేదు, కాబట్టి వాళ్ళ ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలి, ఆ కర్మ ఫలితం. అందుకు యుద్ధం చేస్తున్నాము అని చెప్పాడు. అదే జన్మ పునర్జన్మ సిద్ధాంతం. తర్వాత యోగ సిద్ధాంతం. ఎప్పుడైతే యోగము అనేది మన జీవితాల్లోకి వస్తుందో ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. అంటే ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఒక 6 నెలల్లో జరగాల్సింది 3 రోజుల్లో జరిగిపోతుంది. ఒక రసాయన చర్య జరుగుతుంది, కెమికల్ రియాక్షన్. ఒక యోగం అనేది వచ్చినప్పుడు ఒక నత్తనడక నడుస్తున్నటువంటి మన యొక్క పురోగమనం ఫాస్ట్గా ఎన్నో జన్మల్లో మనం సాధించాల్సినటువంటి ప్రగతి తక్కువ జన్మల్లోనే మనం సాధించగలుగుతాం ఈ యోగ సిద్ధాంతం ద్వారా, ఈ యోగత్వం ద్వారా. ఇదే ధ్యానం, ఇదే యోగం. మొదటిది ఆత్మ సిద్ధాంతం, అంతటా ఉన్నది ఆత్మ. రెండవది కర్మ సిద్ధాంతం. మూడవది జన్మ పునర్జన్మ సిద్ధాంతం. నాలుగవది పురోగమ సిద్ధాంతం. ఐదవది యోగ సిద్ధాంతం. ఆరవది అనేకానేక సిద్ధాంతాలు. దేశకాలమాన పరిస్థితుల ప్రకారం మారుతుంది, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి అక్కడ పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటాయి. అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, ఈ ఫిక్సేషన్ ఏం లేదు. ఈ భూమి మీద ఈ 6 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది ఆధ్యాత్మిక శాస్త్రం అనేది.
ఆధ్యాత్మికత అంటే ఆది అంతం, అంతం లేదు, ఇది అనంతంగా ఉంది, దాని యొక్క శాస్త్రం ఇది. ఆత్మ అనేది ఎలా ఉంది? పురాణైన హన్యతే హన్యమానే శరీరం. ఇది పురాణ కాలం నుంచి ఉంది, అనిత్యమైనది, నిత్యమైనది, ఇది సత్యమైనది, ఆత్మ జనితమైనది కాదు, అంటే పుట్టింది కాదు, దీనికి జన్మ లేదు, ఇది జన్మించలేదు, ఇది చావదు. ఒకరోజు పుట్టేది కాదు, ఇంకో రోజు చచ్చేది కాదు, దీనికి మరణం లేదు. అందుకే ఇది ఖడ్గంతో ఛేదించబడదు, నీటిలో తడవదు, అగ్నిలో కాలదు, గాలిలో ఎండదు. కాబట్టి ఇది ఆత్మ అనే దానికి చావు లేదు, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చావదు. మరి శరీరమా? చావడానికి శరీరం ఇది కాదు, మనం అనుకున్నట్టుగా 7 శరీరాలు. కాబట్టి మనం చచ్చేది ఎక్కడ? మనకి చావు లేదు. చొక్కా చినిగిపోతే ఏడవం, కొత్త చొక్కా వస్తుంది. అలాగే పాత శరీరం పోతే కొత్త శరీరం వస్తుంది. దీనికి ఏడవలసిన పనేం లేదు కదా. మనం నిరంతరము అది జప్తిలో ఉంచుకోవాలి, ఎరుకతో ఉంచుకోవాలి. అదే ఎరుక అంటే. మనం ఎరుకలో ఉండాల్సింది ఏంటి అంటే, నేను అనంతంగా ఉన్నాను, నేను ఈ శరీరాన్ని కాదు, నేను అనంతమైనటువంటి ఆత్మశక్తితో ఆత్మ పదార్థాన్ని. కాబట్టి నేను అంతటా ఉంది, నాలో అంతా ఉంది, అంతా నేనే, అందరిలో ఉన్నది నేనే. ఈరోజు ఏకతా ధ్యానం యొక్క గొప్పతనం ఏంటి అంటే, అంతా నేనే అనే సత్యాన్ని మనం తెలుసుకోవడమే. అంతటా నేనే ఉన్నాను, అందరిలో నేనే ఉన్నాను, నేనే అంతా, ఆ ఏకత్వం. ఈ పిరమిడ్ అంటే కూడా ఏకత్వమే. కింద అనేకమైనటువంటి స్థితులు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక వర్గాలు ఉన్నాయి, అనేక భేదాలు ఉన్నాయి. అంతటా అనేక రకమైనటువంటి విశేషమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, విశేషంగా ఈ భేదాలు ఉన్నాయి. వీటన్నీ ఏకం కావాలి, ఒకటి కావాలి. ఇదే పిరమిడ్. మనం పిరమిడ్ అయిపోవాలి. అనేక గ్రూపులు ఉన్నాయి ఇక్కడ కూడా, వ్యక్తులకు సంబంధించిన గ్రూపులు ఉన్నాయి, అలాగే వింగ్స్ ఉన్నాయి, అన్నీ ఒకటే, ఎవరు వేరు కాదు, అంతా ఒకటే అనే ఒక సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా ఎరుకలో ఉంచుకోవాలి. అదే మనం ప్రాక్టీస్ చేయాలి. మన జీవితం అంతా మనం ప్రాక్టీస్ చేయవలసింది అదే. అనుభవపూర్వకంగా మనం జీవించడమే ఆధ్యాత్మికత, ధ్యానం, యోగం, ఎరుక. కాబట్టి అంతా నీదే అయినప్పుడు, అంతా నువ్వే అయినప్పుడు నీకు ఇంకేం లోటు ఉంది భూమి మీద? ఆ స్థితిలో జీవించే వాళ్ళు ఎవరికి ఏ లోటు ఉండదు. అలా జీవించిన ఎంతో మంది గురువులు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు తెలుసు. పత్రిజీ మనకు తెలుసు, అలాగే షిరిడి సాయి, ఇంకా ఎంతో మంది మహానుభావులు, సత్సాయి, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా వాళ్ళకి లోటు అనేది లేకుండా జీవించారు. మరి దానికి కారణం నేనే అంతా అని జీవించడమే. నేనే ఆత్మ పదార్థం, అది అంతటా ఉన్నది నేనే అని వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీ అందరినీ కలుపుకొని భాగ్యం నాకు దొరికింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కని వివరణలతో మనకి చక్కని నాలెడ్జ్ ఇచ్చారు. ఏకతా ధ్యానము మధ్యలో సమయం అటు ఇటు అయినప్పటికీ ఏదైతే మీరు చెప్పాలనుకున్నారో అది చక్కగా చెప్పారు. అందరికి ఏదైనా డౌట్స్ ఉంటే తీరినాయి అనుకుంటున్నాను. నాకు వేరే మనకి రికార్డింగ్ వర్క్ ఉండటం వల్ల ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుందాము. అంజదా భావించవద్దు, ఆల్రెడీ అరగంట లేట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా మనకి అందరికి ఇంత విశేషమైన నాలెడ్జ్ అందించబడుతుంది. ప్రతి ఒక్క మాస్టర్ దాన్ని తీసుకుని, ఆనంద్ ప్రసాద్ గారు ఎన్నో స్కూళ్ళలో తెలంగాణలో ధ్యాన విద్యార్థుల కోసం ప్రాజెక్ట్ చేసి ప్రతి స్కూల్ కి వెళ్ళి
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో తప్పనిసరిగా ధ్యానాన్ని నేర్పించారండి. ఇలా ఇంకో సెషన్ లో సార్ని మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మళ్ళా మనకి 11 గంటలకు స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.